తమ్మినేనిపాలెం గ్రామానికి చెందిన ఈమె పేరు అంజలి. 3 నెలల క్రితం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ పాపకు జన్మనిచ్చింది. అయితే డెలివరీ అయిన కొంతసేపటికి పాప మాయమైంది. పాప ఆచూకీ కోసం వెతకని చోటు లేదు. తూటికుంట్ల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, అరుణ అనే దంపతుల దగ్గర పాప ఉందని అంజలి చెబుతోంది. పెద్ద ఆపరేషన్ అయింది. అయితే మత్తు ఇచ్చారు. ఆ మత్తులో ఏం తెలియదు. నా పాపను ఎత్తుకొని పోయారు. ఎవరు లేరు. నా పక్కన ఎవరు లేరు. మా అమ్మ మా నాన్న లేరు. చనిపోయారు. తిరుగుతున్నా ఊళ్ళ మీద తిరిగినా కూడా ఇక్కడ పాప దొరకలేదు. ఇప్పుడు పాప కాదు దొరికింది తూటుకుంట్లో. అయితే పాపను ఓ పాస్టర్ సాయంతో వెంకటమ్మ అనే మహిళ దగ్గర నుంచి 1500కు కొన్నామని అరుణ, వెంకటేశ్వర్లు చెప్తున్నారు. అన్నాక తర్వాత వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు. ఇట్లా వెంకటమ్మ అన్నామా అని పేరు చెప్పకుండా ఇక్కడ ఉన్నది అమ్మాయి అని చెప్పింది. పోయి నైట్ 9 తీసుకొచ్చేవారు కదా. పాల ఖర్చులు కావాలంటే ఇచ్చేసి 1500 తీసుకెళ్ళాం. ఇదిలా ఉంటే తాను ఓ మహిళ నుంచి 500కు పాపను కొన్నానని, తర్వాత 1500కు వెంకటేశ్వర్లు, అరుణకు అమ్మానని వెంకటమ్మ చెప్తోంది. బస్ స్టాండ్ దగ్గర ఒక ఆమె ఇట్లా పెరిమిట్లేడని నాకు ఇచ్చిండు. ఇస్తే నేను ఆమెకు 500 ఇచ్చిన. నాకు 2 నెలలు ఉన్నది అమ్మాయి. తర్వాత ఒకరికి ఇట్లా పాస్టర్ కావాలంటే వాళ్ళకి ఇచ్చేసాను. అక్కడ వాళ్ళది సాగరకాల దగ్గర. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాపకు DNA టెస్ట్ చేయించిన తర్వాత అసలు విషయం బయటపడుతుందని అంటున్నారు. 3 నెలల క్రితం వీళ్ళు ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ వెంకటమ్మ అనే ఆమె ద్వారాగా ఫాదర్ ద్వారాగా తీసుకొచ్చారు వీళ్ళు. దీని విషయంలో పూర్తి ఎంక్వైరీ చేసి దాని ప్రకారంగా యాక్షన్ తీసుకొని కేసు నమోదు చేసి ICDS వాళ్ళకి తొందరగా హ్యాండ్ ఓవర్ చేస్తాము. తర్వాత ఈ అమ్మాయి తల్లి కనుక వాళ్ళు వచ్చేసి ఇతను ఉంటే DNA టెస్ట్ ద్వారాగా పంపించేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మేము చేస్తాం. సస్పెన్స్ గా మారిన ఈ ఇద్దరు తల్లుల కథ ఎలాంటి మలుపు తిరుగుతుందోనని అందరూ ఎదురు చూస్తున్నారు. ఉప్పు కూరలు ఈ నిత్యావసర వస్తువుల జాబితాలో ఇప్పుడు పసిబిడ్డల విక్రయాలు కూడా వచ్చేరాయి. పిల్లలు నమ్ముకునే ముఠాల కార్యకలాపాలు ఇంత ఏదైతే కొనసాగుతున్నా కాపలా యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోవడం లేదడానికి ఇదే ఓ ఉదాహరణ. ఇద్దరు తల్లుల కడుపుకోతకు సజీవ సాక్ష్యంగా మిగిలిన ఈ మిస్టరీ ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే మరి. కెమెరామెన్ అప్పారావుతో శేఖర్ రెడ్డి, TV9 ఖమ్మం.